అంతేగాని ఏముందలే కాల్లో ముళ్ళు నేనే లాగుతానని నీ 5 రేళ్ళు పెట్టి ఆ ముళ్ళు పట్టుకొని లాగితే అది రాదు బయటికి. నువ్వు ఖచ్చితంగా ఒక పిన్నీసుని వాడాల్సిందే. ఆ పిన్నీసు ఏంటో చూద్దాం. నీ హృదయంలో ఉన్న పాపం అనే ఆ భారాలు పోవాలంటే నువ్వు ఒక పిన్నీసు వాడాలి. ఆ పిన్నీసు ఏంటో చెప్తాను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం చదవండి. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. ఈ మాట అందరం చెబుదాం. మన కుడి చేయి పైకి లేపి అందరం చెబుదాం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము గలవై ఉన్నవి. మా యుద్ధోపకరణములు. ఏ యుద్ధోపకరణాలండి? మా యుద్ధోపకరణములు అనగా అంటే అర్థం ఏంటి అని అంటే, నిన్ను తొందర చేస్తున్న చీకటి శక్తులు, నీ చేత పాపమును చేయించుచున్న ఆ సాతానుడు ప్రేరేపణలు, నీవు మారు మనసు పొంది కూడా ఇంకా పాపము నీ మీద ప్రభావం చూపిస్తుంది, ఇంకా పాపం వైపు నీవు లొంగలు తీసుకుంటుంది. వాటిని జయించాలంటే యుద్ధోపకరణాలు అనే పిన్నీసులు, అంటే ముళ్ళును తీయడానికి పిన్నీసు ఎలా వాడామో ఈ ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు నీవు వాడాలి. ఈ యుద్ధోపకరణం ఏమిటంటే దేవుని వాక్యము. నువ్వెప్పుడు దేవుని వాక్యం చెప్పాలి. దేవుని వాక్యమే నీ నోటితో చెప్పాలి. దేవుని వాక్యాన్నే సైతానికి చెప్పాలి. దేవుని వాక్యం పెట్టి ప్రార్థన చేయాలి. దేవుని వాక్యం పెట్టి స్తుతించాలి. దేవుని వాక్యం ఎలా చెబుతుంది? ఈ వాక్యం నాలో జరుగును గాక, నాలో నెరవేరును గాక, ఈ వాక్యము నా కుటుంబంలో నెరవేరును గాక, ఈ వాక్యము నా జీవితంలో రుజువగును గాక అని చెబుతూ ఉండాలి. నువ్వు చెప్పగా 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 అది ఒక యుద్ధ ఆయుధం అయిపోతుంది. ఆ ఆయుధముతో సాతాను ఓడిపోతాడు. ఆమేన్. సాతానుడు వాడాలి అని అంటే ప్రియులరా, 2 వాడాలి. అదేమిటో తెలుసా? 1 యేసు నామాన్ని వాడాలి, 2 దేవుని వాక్యం వాడాలి. ఇంకంతే. ఇక ఈ 2 తప్ప అది ఇక దేనికి మాట వినదు. నీ మీద తొందర చేస్తుంది చీకటి శక్తుల పోరాటం, నిన్ను పాపానికి ప్రేరేపిస్తూ ఉంది, నిన్ను మాటి మాటికి ఎంత ఆత్మలో ఎదగాలి అని అంటే అంతగా నిన్ను నిలబడకుండా పడేస్తూ ఉంది. దానిని జయించాలంటే యేసు నామమునే నువ్వు వాడాలి, దేవుని వాక్యాన్నే నువ్వు ఉపయోగించాలి. యేసయ్య నామములో ఉన్నదయ్యా. ఉండు, నేను గ్యాప్ ఇచ్చానంటే దానిలో ఒక పెద్ద ఆలోచన ఉంటుంది. యేసయ్య నామములో ఏముంది? చెప్పాలి. శక్తి లేని వాళ్ళు చెప్పినట్టు చెబుతున్నారు. శక్తి ఉంది అని శక్తి కలిగిన వాళ్ళలాగా చెప్పండి. శక్తి ఉన్నది అని చెప్పు. ఏమి శక్తి అది? ఏమి శక్తి? నిన్ను తొందర చేస్తుందే చీకటి శక్తులు, దానిని ఓడించే శక్తి ఉన్నది. ఆమేన్. నీవు కృంగిపోతున్నావే, ఏదో ఒక శక్తి నీ మీద పనిచేస్తా కృంగిపోతున్నావే, దానిని ఓడించే శక్తి యేసయ్య నామములో ఉన్నది. ఆమేన్. నీవు నలిగిపోతా ఉన్నావే, ఆ నలుగుడును కలిగించే ఆ దయ్యపు శక్తిని నలగొట్టే శక్తి యేసయ్య నామములో ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. దేవానికి స్తోత్రం అని చెప్పు. ఇప్పుడు నీతో నువ్వు చెప్పుకుంటావు, నేను ఏ విషయంలో నలిగిపోతున్నానో ఆ విషయాన్ని నలగొట్టే శక్తి నీలో ఉంది యేసయ్యా అని చెప్పు. నీ గుండె మీద చేసుకొని చెప్పు, నేను ఏ విషయంలో నలిగిపోతున్నానో,
ఏ సమస్య నన్ను కృంగదీస్తుందో ఆ సమస్యను నలగగొట్టే శక్తి నా యేసయ్యలో ఉన్నది. ఏ విషయంలో మా కుటుంబం నలిగిపోతున్నామో ఆ సమస్యను నలగగొట్టే శక్తి యేసయ్యలో ఉన్నది. ఆమేన్, ఆమేన్. చేతుల పైకెప్పి ఆమేన్ అని చెబుదాము. నీ నామములో శక్తి ఉందయా అని చెబుదాం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. చిన్న చిన్న పిల్లలందరూ ఈ పాట పాడేటప్పుడు లేచి డాన్స్ చేస్తా పాడండి. పెద్దోళ్ళేమో చేతుల పైకి లేపి పాడండి. యేసయ్య నామములో ఆడపిల్లలకు ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ఒక్కసారి పైకి ఎగరండి పిల్లలందరూ. అదండి శక్తి అంటే. ఇప్పుడు మిమ్మల్ని కింద కూర్చోబెట్టి ఎందుకు చెప్తున్నానంటే మిమ్మల్ని అలాగ ఎగిరించే శక్తి ఎవరిలో ఉంది? ఎవరిలో ఉంది? అదే మా యుద్ధోపకరణములని పౌలు గారు రాస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు నిలబడిన వాళ్ళంతా కూర్చోండి, కూర్చున్న వాళ్ళంతా లేచి పాడండి. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నిలబడిన నీవు ఒక్కసారి నీ కుడికాలు వైపు చూడు, పాదం చూడు, కుడికాలు పాదం చూడు, చూడు. ఇప్పుడు ఏమంటావంటే నన్ను భయపెట్టుచున్నా, నన్ను తొందర చేయుచున్నా, నన్ను మానసికంగా నలగగొడుతున్న దయ్యమా, నా కుడికాలు క్రింద నిన్ను అణిచివేస్తానని నలిపిపారాయి. చెప్పు, నన్ను అణిచివేస్తున్న దయ్యమా, నా కుడికాలు క్రింద దేవుని సన్నిధిలో నిన్ను నలగొడుతున్నాను. ఈ రోజే నువ్వు చచ్చుదువు గాక, ఈ రోజే నువ్వు శపించబడదువు గాక, ఈ రోజే నాకు జయమొచ్చును గాక. ఆమేన్. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ఇప్పుడు హానెస్ట్గా చెప్పండి, యేసయ్య నామములో శక్తి ఉందయ్యా. నా సమస్యను నలగొట్టగలిగిన అధికారం దేవుడు నాకు ఇచ్చాడయ్యా అని నిండా నమ్మినోళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకా నమ్మకం రానోళ్ళు ఇంకొంతమంది ఉంటారు. పూర్తిగా నమ్మితే కూర్చోండి, నమ్మకం రానోళ్ళు అలాగే నిలబడండి. మీకు ఇంకొక ఎక్సర్సైజ్ చేపిస్తా. అంటే అర్థం ఏంటో తెలుసా? మీకందరికీ సమస్య జయించడం వచ్చింది. ఈ రోజు కానీ ఒక్కళ్ళైనా దగ్గర ప్రార్థన చేయని వచ్చారో ఉందే మీకు. ఇక కూర్చోమనగానే కూర్చున్నారు. నాకెందుకు ఇంకా, నేను ఐఎమ్ వెరీ ఫ్రీ. కావున ప్రియులరా, ఇక్కడ పౌలు గారు అంటున్నాడు మా యుద్ధోపకరణములు. ఏ యుద్ధోపకరణాలు? ఏ యుద్ధోపకరణాలు? మా యుద్ధోపకరణాలు. చదివేది
మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని శరీర సంబంధం దేవుని ఎదుట దుర్గములను దుర్గములను ఏంటండి అది దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. అంటే కొండలు పర్వతాల లాంటి సమస్యలు కూడా కూలబడిపోతాయి. ఏ నామంలో? యేసయ్య నామం. అయితే యేసయ్య అని నువ్వు చెబుతున్నావంటే దానికి తగ్గ విశ్వాసం నీ గుండెల్లో నుండి రావాలి. అప్పుడు అది జరుగుతుంది. యేసు ప్రభు సముద్రం మీద ఉన్న తుఫానని, ఓ తుఫాను ఆగు అన్నాడంటే అంత విశ్వాసం యేసు ప్రభు హృదయంలో ఉంది. పేతురు, యోహానులు ఆ శృంగారమైన దేవాలయం దగ్గర పడి ఉన్న కుంటివాడిని చూసి నజరేయుడైన యేసు నామములో లేచి నడువు అన్నాడంటే అతన్ని లేపే అంత విశ్వాసం వాళ్ళ గుండెల్లో ఉంది. సహోదరుడా, సహోదరి, ఆ యుద్ధోపకరణములు మనం కలిగి ఆ సమస్యను మనం జయించాలి. ఆమేన్. కాబట్టి ఇప్పుడు మనం ఈ దినం నేర్చుకుంటున్న వాక్యం ఏంటంటే మనము దేవుని తట్టు తిరగాలి. ఎవరి తట్టు తిరగాలి? దేవుని తట్టు తిరగాలి. ఒకటి, దేవుని తట్టు ఎందుకు తిరగాలని నేర్చుకున్నాము? ప్రతిఫలము పొందటానికి మనము దేవుని తట్టు తిరగాలి. రెండవది, అభివృద్ధి చెందటానికి దేవుని తట్టు తిరగాలి. ఇక మూడవది చెబుతున్నాను, నీకు స్వస్థత రావాలి అని అంటే నీవు దేవుని తట్టు తిరగాలి. ఏం రావాలి నీకు? స్వస్థత. చెప్పండి అందరూ, నోటితో అందరూ చెప్పండి, స్వస్థత. నీకు స్వస్థత రావాలి అనంటే నీవు దేవుని తట్టు తిరగాలి. హోషేయ గ్రంథం చూడండి. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం. మనము యెహోవా యొద్దకు మరులదము రండి. ఆయన మనలను చీల్చివేసెను. ఆయనే మనలను స్వస్థపరచును. చూసారా? ఆయనే మనలను స్వస్థపరచును. ఆయనే మనలను స్వస్థపరచును. నీకు స్వస్థత రావాలి అనంటే దేవుని తట్టు నీవు తిరగాలి. ఆయన తట్టు తిరగాలి. నీ శరీరంలో ఏ బలహీనత ఉన్నా సరే, మానసికంగా ఎంత కృంగిన స్థితిలో నువ్వు ఉన్నా సరే, నీకు స్వస్థత రావాలి, నీకు స్వస్థ బుద్ధి రావాలి అని అంటే దేవుని తట్టు తిరగాలి. అందుకని ఇక్కడ హోషేయ ప్రవక్త రాస్తా ఉన్నాడు 6వ అధ్యాయం 1వ వచనంలో, మనము యెహోవా యొద్దకు మరలుదము రండి. ఆయన మనలను చీల్చివేసెను. ఆయనే మనలను స్వస్థపరచును. అందరి మాట చెబుదామా? ఆయనే మనలను స్వస్థపరచును. ఆమేన్, ఆమేన్. ప్రియరా, ఈ స్వస్థత దేనికయ్యానంటే నీ గాయాలకు స్వస్థత, నీ మనస్సుకు స్వస్థత, నీ జీవితానికి స్వస్థత, నీ సమస్యకు కూడా స్వస్థత. అనగా ఆ సమస్య తొలగిపోయినప్పుడు నీకు స్వస్థత వస్తుంది. అందుకనే ఏమని రాస్తున్నాడు? మనము యెహోవా యొద్దకు మరలుదము రండి. ఆయన మనలను చీల్చివేసెను. ఆయనే మనలను స్వస్థపరచును. ఇంకేం చేస్తున్నాడో చూడండి. ఆ స్వస్థతతో పాటుగా 4 పనులు చేస్తున్నాడండి దేవుడు. ఎన్ని పనులు? 4 పనులు. 1, స్వస్థపరచును. 2, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను
బాగు చేయను. అంటే రెండవ పని బాగు చేస్తాడు. ఒకటి స్వస్థపరుస్తున్నాడు, రెండు బాగు చేస్తున్నాడు. అది ఏదైనా సరే నీ పరిస్థితుల్ని బాగు చేస్తాడు. తర్వాత 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును. నిన్ను బ్రతికిస్తాడు. సహోదరుడా, సహోదరి, ఒకవేళ మరణ దూత నిన్ను వెంటాడుతుందేమో, ఈ సమస్యలు చూసి ఆలోచన చేసి నీ మనస్సులో నేను చస్తే బాగుండు, ఈ సమస్యలతో నేను బ్రతికే కంటే చస్తే బాగుండు అని సాతానుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడేమో. ప్రభు అంటున్నాడు, ఆయన మనలను బ్రతికించును. నీకు శోధన ఎందుకు పెట్టాడో తెలుసా దేవుడు? శోధన ఎందుకు పెట్టాడో తెలుసా దేవుడు? ఈ శోధనలో ఆయన వైపు తిరుగుతావని, యథార్థమైన భక్తి చేస్తావని, యథార్థముగా ఆయన వైపు తిరిగి ఆయనిచ్చే రక్షణ, ఆయనిచ్చే స్వస్థత పొందుకుంటావని, ఆ తర్వాత నీవు అనేకులకు సాక్షిగా ఉంటావని, అందుకు నీకు శోధన రానిచ్చాడు. నీ శోధన ద్వారా దేవుని దగ్గర జయం పొందుకొని, ఇలాంటి శోధనలో ఎవరెవరు వస్తారో వాళ్ళని దేవుడే తీసుకొస్తాడు నీ దగ్గరికి. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళిన అవసరంలా. నీవు ఇప్పుడు ఏ శోధన అనుభవిస్తున్నావో అలాంటి శోధనలో వచ్చేవాళ్ళు భవిష్యత్తులో నీ దగ్గరకే దేవుడు తీసుకొస్తాడు. వాళ్ళకు నువ్వు పరిష్కారం చెప్పాలి. అందుకు ఈ శోధన ద్వారా నీకు ట్రైనింగ్ ఇస్తున్నాడు. అందుకని ఇక్కడ దేవుని వాక్యం ఏం చదువుతున్నాం? ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయను. 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును. ఎన్ని పనులు ఇప్పుడు? ఎన్ని పనులు వచ్చినాయి? 1 స్వస్థపరచును, 2 బాగు చేయును, 3 బ్రతికించును. 4వ పని, మనం ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. ఆమేన్. ఎన్ని పనులు వచ్చినాయి ఇప్పుడు? 4. 1 స్వస్థపరచును, 2 బాగు చేయును, 3 బ్రతికించును, 4 స్థిరపరచును. ప్రభునందు పిల్లరా, నీవు దేవుని తట్టు తిరిగితే, నీవు దేవుని వైపు తిరిగితే ఈ 4 పనులు జరుగుతాయి. నీవు స్వస్థపడతావు, నీవు బాగుపడతావు, నీవు బ్రతుకుతావు, నీవు స్థిరపరచబడతావు. అందుకోసం మనం ఎవరి వైపు తిరగాలండి? దేవుని వైపు తిరగాలి. దేవుని వైపు తిరగాలి. తర్వాత దేవుని వైపు తిరిగితే ఇంకా ఏం జరుగుతుందో ఇర్మియా గ్రంథంలో చూద్దాం. ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయము 6వ వచనం చూడండి. 6, 7 వచనాలు. వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశమునకును వారిని మరలా తీసుకొని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను, పెల్లగింపక వారిని నాటెదను. వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా. చూడండి పిల్లరా, బాగా ఆలోచించేయండి. వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా. ఇప్పుడు ఎవరి దగ్గరికి తిరిగి రావాలి? మనందరము దేవుని దగ్గరకు రావాలి. ఎలాంటి హృదయంతో రావాలి? పూర్ణ హృదయముతో తిరిగి రాగా. సహోదరుడా, సహోదరి, నీ యొక్క పరిపాటల్లో ఎక్కడ అలసిపోయావో, నీ పరిస్థితులు నిన్నెక్కడ కృంగదీస్తున్నాయో, నీవు పడిపోయిన పరిస్థితులు, వెనకబడిన పరిస్థితులన్నిటిలో నుండి పూర్ణ హృదయముతో తిరిగి నువ్వు మరలా దేవుని దగ్గరకు రావాలి. అక్కడ ఏమంటున్నాడు? వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లును నేను వారి దేవుడనగునట్లు నేను యెహోవానని నన్ను ఎరుగు హృదయమును వారికి ఇచ్చేదను. నీకు క్షేమము కలుగుతుంది. నీకు మరి పూర్ణ హృదయముతో నువ్వు తిరిగి వస్తే దేవుడు నీకు సహాయము చేస్తాడు. అందుకే ఆయన తట్టు మనం తిరగాలి. ఆయన తట్టు తిరగాలి. ఎవరి తట్టు తిరగాలండి ఇప్పుడు మనం? దేవుని తట్టు.
ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. కరుణించవా యేసు కాపాడవా, కరుణించవా యేసు కాపాడవా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. సోదరుడా, సహోదరి, తల్లి, తండ్రి, యవనస్తుడు, యవనరాలా, దేవుని వైపు తిరగటం నువ్వు నేర్చుకో. దేవుని మీద దృష్టి పెట్టు, దేవుని వాక్యం మీద దృష్టి పెట్టు. అందుకనే మొదటి వాక్యం చూద్దాం. విలాప వాక్యములు, విలాప వాక్యములు 3వ అధ్యాయము 40-41 వచనాలు. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదాము. ఆకాశమందున్న దేవుని తట్టు మన చేతులను ఎత్తి కొందము. ఇశ్రాయేలీయులు దేవునిలో నుండి వెనక్కిపోయిన తర్వాత, శోధనలకు గురైన తర్వాత, మరలా ఇబ్బందుల్లో శోధనలో పడ్డ తర్వాత ఇర్మియా అంటున్నాడు, మరలా మీరు దేవుని వైపు తిరగండి. సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో ఒకవేళ సమస్యలు వచ్చినాయి. ఈ సమస్యలు ఎందుకు వచ్చినాయి అనంటే, అంతకుముందు నువ్వు దేవునికి వ్యతిరేకమైనవి చేశావు. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని అని దావీదు గారు అంటాడు. నీవు త్రోవ విడిచి దేవుని వాక్యానికి వ్యతిరేకమైనవి చేశావు కాబట్టి ఇప్పుడు నువ్వు శ్రమ అనుభవిస్తున్నావు. ఇప్పుడు ఇర్మియా అంటున్నాడు, ఇప్పుడు మీరు దేవుని తట్టు తిరగండి. ఆమేన్. ఇప్పుడు మీరు దేవుని తట్టు తిరగండి. శోధనను తీసివేయటం అంటే ఎలాంటిదో తెలుసా ప్రియులరా? అది ఎలాంటిదో తెలుసా? మన చేతి మీద ఏమైనా దుమ్ముంటే ఆ చెయ్యిని నోటికి దగ్గర పెట్టుకొని అని ఊదితే చేతి మీద దుమ్ము ఎగిరిపోద్ది. అలాంటిది దేవునికి నీకున్న శోధన. అయితే నువ్వేం చేయాలి? దేవుని తట్టు తిరగాలి. దేవుని తట్టు ఎందుకు తిరగాలి అని విన్నాం మనం. ప్రతిఫలం రావటం కోసం దేవుని తట్టు తిరుగు, అభివృద్ధి రావటం కోసం దేవుని తట్టు తిరుగు, అలాగే స్వస్థత రావటం కోసం నువ్వు దేవుని తట్టు తిరుగు, అలాగే క్షేమము రావటం కొరకు నీ దేవుని తట్టు తిరుగు. మరి అలాగూ తిరుగుతావా? నువ్వు దేవుని వైపు చూస్తావా? ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం అందరము తలలు వంచి పరిశుద్ధాత్మ దేవుని వైపు, మనమందరము దేవుని వైపు మన చేతులెత్తి ప్రతి ఒక్కరము సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరం మోకాళ్ళ మీద ఉండండి. అందరూ మోకాళ్ళ మీద ఉండి, దేవా మీ వైపు చూస్తూ ఉన్నాము ప్రభా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మీ కృపలో బలపరచండి ప్రభా. మీ వైపు చూస్తూ ఉన్నాము ప్రభా, మీ వైపు చూస్తూ ఉన్నాము నాయన. మా దృష్టి మీ వైపు పెడతా ఉన్నాము ప్రభా. తండ్రి మీకు స్తోత్రాలు, మీకు వందనాలు, వందనాలు, వందనాలు. రక్షకుడా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు అని నువ్వు దేవుని వైపు చూస్తావా? అందరం ఆయన వైపు మనము చూద్దాము. పరిశుద్ధాత్మ దేవా మీ వైపు చూస్తున్నావు ప్రభా. స్వస్థత కొరకు మీ వైపు చూస్తున్నావు, అభివృద్ధి కొరకు మీ వైపు చూస్తూ ఉన్నాము, మీ వైపు చూస్తూ ఉన్నాం ప్రభువా. మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయం మాకు ఇవ్వండి, ఇవ్వండి ప్రభువా అని మనం దేవుని వైపు మనం చూద్దాము. పనికిరాని పాత్రను నేను సరిచేయుమా, వాడుకొనుమా.
పనికి రాని పాత్రను నేను, సరిచేయుమా ప్రభు వాడుకొనుమా. కరుణించవా యేసు కాపాడుమా, కరుణించవా యేసు కాపాడుమా. నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. గాయపడిన గొర్రెను నేను, బాగు చేయుమా పరమ వైద్యుడా. గాయపడిన గొర్రెను నేను, బాగు చేయుమా పరమ వైద్యుడా. కరుణించుమా యేసు కాపాడుమా, కరుణించుమా యేసు కాపాడుమా. నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఇశ్రాయేలీలు కష్టాల పాలైన తరువాత మరలా మరొక్కసారి ఇర్మియా ద్వారా మీరు హెచ్చరించారు, మీరు దేవుని వైపు తిరగండి, ఆయన వైపు మీరు చేతులెత్తండి అని చెప్పారు ప్రభా. మీరు బాగుపడునట్లుగా, మరలా మీరు క్షేమమునకు వచ్చునట్లుగా, మీరు స్వస్థపడునట్లుగా, మీరు స్థిరపరచబడినట్లుగా ప్రభు చేస్తాడు. నిన్ను వర్ధిల్లునట్లుగా ఆయన చేస్తాడు. ఆయన తట్టు తిరగండి అని చెప్పారు కదా. ఆయన మీకు ప్రతిఫలము దయచేస్తాడు, ఆయన మీకు అభివృద్ధినిస్తాడు, మిమ్మల్ని సంతోషింపచేస్తాడు. ఆయన తట్టు తిరగండి అని చెప్పారు కదా. దేవా, మేము ఎల్లప్పుడూ మీ తట్టు తిరిగి బ్రతుకు వారముగా చేయండి. ఈ ప్రియులను, వీరి కుటుంబాలను మీరు దర్శించండి. దేవుని మార్గములో నడిపించి వీరు నడిచి వెళుతూ ఉంటేనే ఆ మార్గములోనే దేవుని ప్రభావము ఇతరులకి పంచుతూ వెళ్ళాలి ప్రభా. అలాగూ దేవుని ఆత్మ ఒక్కొక్కరిని నింపులాగున చేయండి. మీ సన్నిధి ప్రతి ఒక్కరితో ఉంచి వీరి మనస్సుల్లో ఉన్న బాధలు, వీరి శరీరములో ఉన్న కృంగుదల, వీరి కుటుంబాలలో ఉన్నటువంటి ఆ నలగగొట్టుచున్న సాతానుడి యొక్క క్రియలను యేసు నామములో బంధిస్తూ ఉన్నాం ప్రభా. దేవా, మీ తట్టు చూస్తూ మీరిచ్చేటటువంటి దేవుని ఆశీర్వాదములు పొందువారముగా చేయండి. మీ సన్నిధి, మీ సమాధానం ఒక్కొక్కరితో ఉంచి నడిపించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.